యాజ్ ఎ సెడ్ ఫస్ట్ ఒక 1 month మేము షూట్ చేసినాక వీ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ గిరీష్కి అప్పుడు కూలీ రజనీ సార్ ఫిల్మ్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ దెన్ హీ ఇంట్రడ్యూస్డ్ జొమాంటి జాన్. ఫార్చునేట్లీ ఈజ్ అ వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్. సో టోటల్లీ ఎంతమంది డిఓపీలు వర్క్ చేశారు? జమోన్ అండ్ గిరీష్ ఇద్దరు. జమోన్ షాట్ అరౌండ్ 70%, గిరీష్ ఒక 30%. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే గిరీష్ ఏమైతే ఎపిసోడ్ షూట్ చేశాడో అది ఒక స్టాండ్ అలోన్ ఎపిసోడ్. సో విజువల్ లాంగ్వేజ్ డింట్ చేంజ్ ఆర్ ఎఫెక్ట్. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ ఎపిసోడ్. అంటే స్టోరీ పరంగా విజువల్గా యూ వోంట్ సీ ఎనీ జర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కాబట్టి ద కలర్ ప్యాలెట్ ఈస్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇప్పుడు సందీప్ మా పోస్టర్లు చూసి ఉంటావు కదా, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ ప్రమోషన్ అండ్ దెన్ ఒక టీజర్ ఫస్ట్ తారక్ అన్న వాయిస్లో రణబీర్ వాయిస్ వి రిలీజ్డ్ అండ్ దెన్ మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసాం. ఇప్పుడు అవన్నీ చూసి సినిమా చూసినప్పుడు నీకు యు ఆర్ ఇన్ ద గేమ్ మ్యాచ్ అయిందా? yes yes బికాజ్ నాకు ఎప్పుడు ఒక టెన్షన్ ఏముంటుంది అంటే వెన్ మీ అండ్ గౌతమ్ టాక్ అండ్ ఆల్ దట్ మార్కెటింగ్ సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్. థియేటర్కి వచ్చి ఐ హావ్ సీన్ ఇట్ హ్యాపెన్ విత్ డియర్ కామ్రేడ్ అండ్ స్టఫ్. అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ అ టైమ్ వేర్ వీఆర్ ఫోర్స్ టు పుట్ అవుట్ సో మచ్ మార్కెటింగ్ కంటెంట్. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది, నేను గౌతమ్తో కూడా అస్సలు బోత్ ఆఫ్ us didn't want many posters at all. బోర్ ఉంటుంది, రివీల్ చేయొద్దు. Somehow we are managing to, luckily good thing is people still don't know the script is so layered, so many layers that people inka when they go to a theater will be a completely new experience. But at the same time every time we cut a promo I'm like Gautam toni correct unnama, over hype చేస్తున్నామా, or are we setting the wrong expectation? ఈ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఫర్ మీ ఐ నీడ్ టు హియర్ హిమ్ సే దట్ ఇట్స్ ఓకే, కరెక్టే ఉంది అని ఆయన చెప్పే వరకు నాకు రెస్ట్లెస్ ఉంటుంది. ఈవెన్ దో ఐ లైక్ ద ప్రోమో ఆర్ వాట్ ఎవర్, ఐ నీడ్ టు హియర్ ద డైరెక్టర్స్ బికాజ్ ఐ థింక్ ఓన్లీ హీ సీస్ ఇట్ ఇన్ అ ఓవరాల్. ఇట్స్ యువర్ బేబీ కదా ఇన్ ది ఎండ్. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్, ఓపెనింగ్స్, వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో, హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్లో. టూ మచ్ విల్ బీ అవుట్. ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రీగ్ ద ఆడియన్స్, ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్ ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్లో. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ది క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది. ఇది మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి, అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే there are a lot of Range Rovers, old British time Range Rovers. It's an island nation కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక there are a lot of vintage cars in Sri Lanka. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా, గ్రీన్ రేంజ్ వస్తుంది, రైట్ వస్తుంది, అది గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came kada, all that check post stuff and all. Avuna oka shot lo we were in the shot we got a huge tanker and కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో. అయితే ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్కి ఇచ్చింది, మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా. అవును, ఒకసారి రెక్కీ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అండ్ యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా, తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు, అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly
శ్రీలంకన్ ఏడీస్ కూడా ఉన్నారా? శ్రీలంకన్ ఏడీస్. వన్స్ వి గో దట్ ద లోకల్ లాంగ్వేజ్ అంతా. ఓకే, ఐ మీన్ సే అసిస్టెంట్ డైరెక్టర్స్. ఓకే, 5 days 6 days లో రిలీజ్ కదా. నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ వాట్ యూ సీ. నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక వెన్ ఐ సా ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిటిల్ అష్యూర్డ్. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ fear of failure. So every day whenever I'm shooting some scene, some shot, some song, ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో I don't know, that helps me get up and work and take that extra one step. షూటింగ్ ఒక 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపెనింగ్, ద మ్యూజిక్ ఈస్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ more and more assured. But end of the day I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of confidence and anxiousness. No, I'm content with whatever I did. You're content with what you did. ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో it happened with my first film. When I see it back, అరే ఏంటో ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక షింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ విత్ జెర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.